వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. గర్వం అనేది నాశనానికి నిన్ను దగ్గరగా నడిపిస్తుంది అనమాట. అహంకారం అనేది నీ పతనానికి నిన్ను దగ్గర చేస్తుంది. కాబట్టి ఈ రెండిటిని కూడా ఏదో తమ అలంకారాల్లాగా ధరించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎప్పుడైతే ఈ రెండింటిని కూడా మా ఆభరణాలు అన్నట్టుగా నువ్వు ధరించి నీ జీవిత ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటావో ఖచ్చితంగా అధపాతాళానికి నువ్వు వెళ్ళిపోవడానికి దగ్గర పడుతున్నావు అని అర్థం అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే వీటిని నీ నుంచి దూరం చేస్తావో నీ జీవితం అనేది ఆనందమయంగా మారుతుంది. నువ్వు అధపాతాళానికి వెళ్ళిపోవాలా, లేదు అంటే నీ జీవితాన్ని ఎంతో ఆనందంగా ముందుకు తీసుకువెళ్ళాలా, ఈ రెండూ కూడా నీ చేతిలోనే ఉంటాయన్నమాట. మనము ఏది డిసైడ్ చేసుకుంటాము అనే దాన్ని బట్టే మన లైఫ్లో చాలా ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ప్రతి విషయానికి కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి మార్గాన్ని అవలంబించిన వాడు ఎన్నో రెట్లు పైకి ఎదుగుతాడు. అదే చెడ్డ మార్గాన్ని అవలంబించిన వాడు ముందు పైకి ఎదిగినట్టు అనిపిస్తాడు, కానీ తర్వాత అక్కడి నుంచి కూడా 99% అక్కడి నుంచి పడిపోదే వాళ్ళే ఎక్కువ ఉంటారనమాట. కాబట్టి నువ్వు అడ్డదారులు తొక్కి ఈజీగా పైకెళ్ళాలా, మంచి దారం కష్టమైనా సరే వాటిని అవరోధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తొలగించుకుంటూ నెమ్మదిగా అయినా కానీ లైఫ్ లాంగ్ పనికొచ్చేలాగా జీవితాంతం నిలబడేలాగా ముందుకు వెళ్ళాలా అనేది మన చేతుల్లోనే ఉంటుంది అనమాట. అసలు ఈ గర్వము అహంకారం ఎందుకు వస్తాయి అని అనుకుంటే, గర్వము అంటే ఎవరికైనా అండి, రాత్రికి రాత్రే డబ్బులు వచ్చేసాయి, రాత్రికి రాత్రే ఫేమ్ వచ్చేసింది, రాత్రికి రాత్రే ఎప్పుడంటే వాడికి లైఫ్లో అవి చూడలేదో అలాంటి వాళ్ళు చాలా మంది కూడా కొందరు తగ్గి ఉంటారు. అరే మనం ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చాము అని చెప్పేసి అది గుర్తుపెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడేంటి నాకు, ఒకప్పుడైతే అలా ఉన్నాను, ఇప్పుడేంటి నాకు అని చెప్పేసి ఇమీడియట్గా వాళ్ళకు వచ్చినటువంటి ఆ డబ్బును కానివ్వండి, వాళ్ళకు వచ్చినటువంటి ఆ ఫేమును కానివ్వండి, ఏదైనా కానీ చూసుకుని విర్రవీగే వాళ్ళు ఉంటారనమాట. కాబట్టి రెండూ కూడా మన చేతిలోనే ఉంటాయి, మనం ఏది డిసైడ్ చేసుకోవాలి అని అనేది. అసలు గర్వము అహంకారం దేనికి పనికొస్తాయి చెప్పండి? మనకి దేనికి పనికి రావు. మన ముందు ఎవరైనా పోనీ అవి ఉన్నాయని చెప్పేసి చెప్పకపోయినా మన పక్కకి వెళ్ళాకైనా వీళ్ళకి చాలా బాగా గర్వం, వీళ్ళకి చాలా అహంకారం ఎక్కువ అని చెప్పేసి మనతో డిస్టెన్స్ మెయింటైన్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారనమాట. కాబట్టి అందరితో కలుపుగోలుగా ఉండి, అందరితో మంచిగా ఉండి, ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండి, నలుగురిని మనతో ఉంచుకొని మనతో ఎప్పుడూ కూడా వీళ్ళు అంటే ఒక నలుగురు వచ్చేస్తారు వీళ్ళు పిలిస్తే అన్నట్టుగా హ్యాపీగా ఉంటావో, లేదు అంటే మనం పిలిచినా కానీ వాళ్ళేమన్నా చాలా ఎక్కువ, వాళ్ళేమన్నా మనకి పనికొచ్చారా మనం వాళ్ళకి చేయడానికి అన్నట్టుగా నువ్వు పిలిస్తేనే ఆమెడు దూరం జనాలు పారిపోయేలాగా ఉంటావో, అదంతా కూడా అంతా మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా గర్వము అహంకారం అనేది అలంకరణ కానే కాదు, అది మనకి చేటు తెస్తుంది కానీ మనకి మంచి అయితే చేయదనమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.